కుండపోత వానతో వరంగల్ సిటీ వణికిపోతుంది. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్లోని పలు కాలనీల్లోకి వరద చేరింది. కాలనీలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల నడుంలోతు నీళ్లు వచ్చాయి. ఉదయం నుంచి జనం ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్నారు. హన్మకొండలోనూ ప్రధాన రోడ్లు నీలమయమయ్యాయి. వరంగల్ సిటీపై కుండపోత ఎఫెక్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. ఓవైపు మహబూబాబాద్ జిల్లాలో 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే గ్రేటర్ వరంగల్ పరిధిలో కూడా అదే స్థాయిలో వర్షం పడుతుంది. దీంతో అనేక కాలనీలు ముంచెత్తాయి. ప్రస్తుతం చాలా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వర్షంతో ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్లో ఉన్నాం. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా ముంపుకు గురైనటువంటి ప్రాంతాలలో ఆయన పర్యటిస్తున్నాడు. లోపలికి వెళ్దాం, కాలనీలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ముంపు ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుండపోత వర్షానికి వరంగల్ నగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండ తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుంది. అదేవిధంగా ఎన్జిఓస్ కాలనీలో ఉన్నటువంటి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఇల్లు కూడా జలదిగ్బంధంలో చిక్కుంది. మరోవైపు మన పక్కగా కనిపిస్తుంది సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి గోదాం. ఇక్కడ గోదాంకు సంబంధించి కూడా చూడొచ్చు, లారీలు కావచ్చు, కార్లు ఇవన్నీ కూడా నీట మునిగాయి. ప్రతి ఏడాది వర్షాకాలం వస్తే ఈ ప్రాంతం అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుంటుంది. దాదాపు నడుం లోతు నీళ్ళలో ఉన్నాయి. మనం ప్రస్తుతం ఇక్కడి వరకు వస్తేనే ఈ స్థాయిలో వర్షం ఉంది, నీటితో ఉందంటే ఇంకొద్దిగా లోపలికి వెళ్తే లోపలికి కూడా అడుగు వేయలేని పరిస్థితి. సేమ్ టైంలో విద్యుత్కు సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి ట్రాన్స్ఫారం కావచ్చు, ఇదంతా కూడా నీటిలో ముంచెత్తింది. దీంతో విద్యుత్కు సంబంధించి కూడా అంతరాయం ఏర్పడుతుంది. మనం ఈ వాటర్ ఫ్లో చూడొచ్చు. ఒకవైపు ఇది చూస్తే రోడ్డు కాదు, చెరువును తలపించే విధంగా ఉంది. ఇక్కడి నుంచి పక్కకే అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక మీటింగ్లు ఇవన్నీ జరిగే అంబేద్కర్ భవన్ ఉంటుంది. ఇక్కడే అంబేద్కర్ భవన్ సంబంధించి కూడా పూర్తిగా నీటి మునిగిపోయిందని చెప్పచ్చు. దాని ఎదురుగానే తహసీల్దార్ కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రస్తుతం చాలా కాలనీలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా కాలనీలన్నీ కూడా నడుములోతు నీళ్ళల్లోంచే నడుచుకుంటూ వచ్చే పరిస్థితి ఉంటుంది. వచ్చే వాళ్ళంతా కూడా స్థానికులు కూడా ఇక్కడి నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలకు వెళ్ళాలంటే ఇలా నడుములోతు నీళ్ళల్లోంచి వెళ్ళాల్సిందే. కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది ఇక్కడ ఇంత వర్షం పడడం కదా, ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం కూడా దాదాపు మోకాల్లోతు నీళ్ళు ఉన్నాయి, కొద్దిగా పోతే నడుములోతు వరకు కూడా నీళ్ళు ఉన్నాయి. దీని ఎఫెక్ట్ ఎన్ని కాలనీల మీద కనిపిస్తుంది? ఇక్కడ దాదాపు ఒక 7-8 కాలనీల మీద పడుతుంది ఈ ఎఫెక్ట్. ఇళ్ళకు కూడా నీళ్ళు పోతాయి, గల్లీల వాళ్ళ కూడా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ గాంధీనగర్ ఉంది, గాంధీనగర్, గోకుల్ నగర్, 2 వాడలు అంటే 2 లైన్లు. తర్వాత లోపలికి ఇంకా విద్యానగరు, వెంకటరమణ కాలనీ, తర్వాత అటు వెనుక సైడ్ ఉండే శ్రీకృష్ణ కాలనీ, ఇవన్నీ ఇక్కడి నుంచి విద్యానగర్ కాలనీ, ప్రెసిడెన్సీ స్కూల్, ఆ గల్లీలలో ఉన్న రైట్ సైడ్ ఉన్న గల్లీలలో మొత్తం నీళ్లు ఇళ్ళకి వస్తాయి. ప్రతి ఏడాది వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ప్రతి ఏడాది దాదాపు ఒక 8 సంవత్సరాల కాడ నుండి ఈ సమస్య మొదలైంది. అయితే వాళ్ళు ఏమన్నారు, అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు మేము చేసినాము, అదేం లేదు ఇదేం లేదు అని అన్నారు. కానీ అది అలాగే ఉన్నది ఆ సమస్యలన్నీ. మళ్ళీ ఇంకా ఒకటి ఏంటంటే వడ్డపల్లి నుంచి వచ్చే నీళ్లు కానీ అటు సైడ్ ఉన్న పై కాలనీలు కూడా ఇటు సైడ్ పెట్టడం వల్ల, అటు నాలలన్నీ కబ్జా గురి కావడం వల్ల ఆ ఫ్లోటింగ్ అంతా కూడా ఇటు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే బాక్స్ మోరీలు వాళ్ళకు అనుకూలంగా సగం వరకు వేసి సగం వరకు వదిలేయడం వల్ల కూడా అన్ని రోడ్డు మీదకి నీళ్ళు వచ్చి కాలనీలకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వర్షం వస్తే ఈ కాలనీ వాసులు కావచ్చు, ఇట్లా బయటికి రావాలంటే ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? రారింగా బంగ్లాలు ఎక్కి కూర్చోవాలి. ఎవరైనా స్థానికులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమన్నా సహాయానికి ఓ పాల ప్యాకెట్, బ్రెడ్ ప్యాకెట్, లేకపోతే ఏదైనా ఫుడ్ ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎన్నేళ్ళుగా ఇట్లాంటి సమస్య ఉంది? అసలు దీని పరిష్కారం ఏమనుకుంటారు? అసలు ఇక్కడికి వస్తే ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్నారు చూడొచ్చు, ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి. అత్యవసరమైనటువంటి అవసరాల కోసం బయటికి వచ్చిన దాదాపు నడుంలోతు నీళ్ళల్లోంచి ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నటువంటి కనిపిస్తుంది. ఇది వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇట్లా రావాల్సిందేనా? ఇట్లనే రావాల్సింది. 5-6 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. అప్పుడు కూడా గతంలో కూడా ఇట్లా జరిగినప్పుడు నాయని రాజేందర్ రెడ్డి అన్నగారు డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళను ఉన్న డివిజన్ ప్రెసిడెంట్ అని వాళ్ళను కానీ కార్యకర్తలకు కానీ వాళ్ళతో ఫుడ్ సప్లై చేయించేవాళ్ళు. వాళ్ళను కొంచెం అక్కడ ఇక్కడ మార్చడం కానీ అలాంటివి చేసేవాళ్ళు.
ఇప్పుడు మా దగ్గర ఉన్న కాలనీలకు కూడా మా వంతు మా టీం వాళ్ళతోటి మా యూత్ పిల్లలతోటి ఇట్లా ఏమన్నా చేయడం ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా అంతేనండి. ఇది ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే ఇక్కడ వర్షాకాలం వస్తే ఏమేమి కాలనీలలో ఎఫెక్ట్ కనిపిస్తుంది, ఆ కాలనీలలో పరిస్థితి ఎన్ని రోజులు ఇట్లా ఈ వాటర్ ఉంటే ఒకవేళ కంటిన్యూ కనుక ఒక 4-5 రోజులు వర్షం పడితే అప్పుడు ఎట్లా ఉంటుంది? అసలు పరిస్థితి అయితే దారుణంగా ఉన్నది. అసలు చెప్పాలంటే ఇప్పుడు ఉన్న కాలనీలు గోకుల్ నగర్, గాంధీనగర్, వెంకటరామ్ నగర్ కాలనీ, విద్యానగర్, రామ్ నగర్, ఇవన్నీ కాలనీలన్నీ జలమయమై ఆల్రెడీ ఇళ్ళకి నీళ్ళు వెళ్తున్నాయి. కానీ పైకి వెళ్ళి ఇంతకుముందు గతంలో ఎప్పుడు లేదు. 8 ఏళ్ళ కింద నుండి ఈ కాలనీ కార్పొరేటర్ గారు కొందరు కార్పొరేటర్లు వాళ్ళ కాలనీలు మునగకుండా ఉండడానికి అన్ని డైవర్షన్ అంతా టోటల్ డౌన్ ఇటే ఉంటుందని చెప్పి డైవర్షన్ పెట్టే వరకు 8 ఏళ్ళ నుండి ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ పక్కకు ఉన్నటువంటిది సివిల్ సప్లై గోదాం అనుకుంటా. ఇవి వర్షం వచ్చినప్పుడు వీటి పరిస్థితి ఏంది? ఈ గోదాం పరిస్థితి సివిల్ సప్లై గోడంలో కూడా ఇంతకుముందు వర్షం వచ్చినప్పుడు పోయినాయి. ఇంకా ఇంత వర్షం ఇంకా పెరిగితే మాత్రం వాటికి గోదాంలకి పోతాయి. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండి ఇక్కడ ఎత్తేషన్లు వాళ్ళు అంబేద్కర్ భవన్లో కూడా నీళ్ళు వెళ్తాయి. ఇవి వర్షం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాలనీలు ముంచెత్తుతున్నాయి. కొంత బ్రేక్ ఇవ్వడంతో వరద నీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ కంటిన్యూగా కనుక వర్షం ఇదే తరహాలో కనుక పడితే చాలా కాలనీలు ముంపుకు గురవుతాయి. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. అప్పుడు దాదాపుగా 120 కాలనీలు స్లమ్ ఏరియాలు ఉన్నటువంటి మునిగాయి. దాదాపు 100 కాలనీలకు సంబంధించి కూడా రోజుల తరబడి జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ప్రస్తుతం మళ్ళీ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మనకి ఇప్పుడు కనిపిస్తున్న వ్యక్తి కూడా దాదాపుగా ఆ అవతల వైపు నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. దాదాపు నడుము లోతు నీళ్ళల్లో నుంచి వస్తున్నాడు. ఇక్కడ నుంచి చూస్తే గోకుల్ నగర్ కావచ్చు, శ్రీనగర్ కాలనీ కావచ్చు, తర్వాత అటువైపు సమ్మయ్య నగర్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇదే ప్రధానమైనటువంటి రహదారి. ఇప్పటికే వెహికల్స్ అన్నింటినీ కూడా ట్రాఫిక్ ఆపేశారు. సేమ్ టైం ఇక్కడ ఎడిపోయి వస్తున్నావే, ఇంత నీళ్ళలో వస్తున్నావు, ఏం భయం కనిపిస్తలేదా? పోచమ్మ గుడికి పోయినాము దేవుని దర్శనానికి, కానీ ఇదే భయం ఏంది, అది వర్షాకాలమే కదా. మరి రోడ్డు ఉందా ఇక్కడ? అవి అన్నీ తెలుసు. ఎంత లోతున్నాయి నీళ్ళు? ఇప్పుడు దాదాపు 4 ఫీట్ల లోతు నుంచి వస్తున్నా. భయమేలే 4 ఫీట్ల లోతు నుంచి? నేను వ్యవసాయదారు బిడ్డాను. ఎట్లున్నాయి రోడ్లు? ఎట్లున్నాయి రోడ్లు? ఇక గచ్చే ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి ఇట్లా ముంపు కానీ ఇదంతా కనిపిస్తుంది మీకు? ఇదే ఫస్ట్ టైం. ఏమేం కాలనీలు మీ ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయా? అశోక్ కాలనీ నీళ్ళు వచ్చినాయా బ్రహ్మాండంగా. హన్మకొండలోని అశోక కాలనీలో ఉన్నాం. ఈ కాలనీ కూడా జల దిగ్బంధంలో ఉంది. వర్షం పడితే గంటల కొద్దీ నీళ్లు నిలిచిపోతుంటాయి. కొన్నిసార్లు అయితే కంటిన్యూ వర్షం పడితే మాత్రం రోజుల తరబడి ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇది చాలా ఏళ్ళుగా ఎదుర్కొంటున్నారు కొంతమంది స్థానికులు. వారితో కూడా మాట్లాడదాం. వర్షాకాలం వర్షం పడ్డదంటే మీ ప్రాంతం ఎట్లా ఉంటుంది? ప్రతి గత 10-15 సంవత్సరాలుగా ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి ఇట్లనే ఉంటుంది. వర్షం పడుతుంది, నాయకులు వస్తాను చూస్తుండ్రు వెళ్తుండ్రు, కానీ ప్రతి సంవత్సరం ఇదే రోడ్లన్నీ బ్లాక్ కావడం, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేక చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది. ఏం చేస్తే ఈ వాటర్ నుంచి మీరు బయటపడే, ఈ ముంపు నుంచి బయటపడే అవకాశం ఉంది? అంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది కొంచెం బెటర్గా చేయాలి. కొంచెం డ్రైనేజ్లు అన్నీ చాలా కాలం క్రితం కట్టినాయి కాబట్టి అవి చాలా చిన్నగా ఉన్నాయి. వాటిని కొంచెం వెడల్పు చేసి రోడ్డుకు అటు ఇటు పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ చేసి దాన్ని పెద్ద లైన్కు కలిపితే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. వర్షం వచ్చిందంటే బయటకు వచ్చేటట్టు ఉంటుందా? లేదు, వర్షం వస్తే 2-3 గంటలు ఇళ్ళనే ఉండాలి. ఏ పని చేసి బయటకు వచ్చేటట్టు ఉండదు. ఇది మొత్తం 2-3 గంటలు ఇట్లనే స్ట్రక్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. గత 10 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఎట్లుందమ్మా వర్షం వస్తే మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేటట్టు ఉందా? లేదండి. ఎందుకు? వర్షం చేయబట్టి బయటకు వస్తలేము. వర్షం తగ్గితేనే బయటకు వచ్చే అవకాశం అవుతుంది మాకు. ఎట్లుంటుంది మీ ఇంటి ముందు? మా ఇంటి ముందు మొత్తం వరద అవుతుంది. అందుకే ఇక మాకు కొంచెం ఏమన్నా ప్రాబ్లం ఉన్నదంటే మీరు చేయాలి. రోడ్డు ఇట్లా పెద్దగా చేస్తారా, ఎట్లా చేస్తారో మీరు. ఇంకా ఎట్లుందమ్మా ఈ రోడ్డు చూస్తే ఏమనిపిస్తుంది? మొత్తం వాటర్ అయితే ఇట్లనే వస్తుంది. 10 ఇయర్స్ వచ్చి 10 ఇయర్స్ నుండి అయితే ఇట్లనే ఉంది వాటర్. ఎప్పుడు వర్షం పడితే గింతే వాటర్ది. వర్షం పడితే ఎంత లోతు ఉంటుంది మీ ఇంటి ముందు రోడ్డు? మొత్తం మోకాళ్ళకి వస్తాయి వాటర్. అయితే బయటికి వెళ్ళలేము మేము. ఈ వాటర్ పోయే వరకు 5-6 అవర్స్ వరకు కూడా ఇట్లనే ఉంటుంది మొత్తం. ఒకవేళ కంటిన్యూ 1 రోజు 2 రోజులు వర్షం పడితే ఎట్లా? మొత్తం బ్లాక్ అయిపోతుంది. మొత్తం రోడ్స్ బ్లాక్ చేస్తారు, మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఎవరైనా చూస్తుంటే వెళ్ళిపోతుంది. దీనికి ఏదైనా పరిష్కారం చేయాలి. ట్రాఫిక్ అయినా వాటర్ అయినా ఏదైనా చేస్తేనే కదా మాకు కూడా అయ్యేది మొత్తం. ఇది ప్రస్తుతం అయితే స్థానికులు చెప్తున్నటువంటి అభిప్రాయాలు. వర్షాకాలం వచ్చిందంటే వర్షం పడితే ఇళ్లలోంచి అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు.
తమ ఇళ్లను మొత్తం కూడా వర్షం వరద నీరుతోటి ముంచెత్తుతుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్ళుగా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. గ్రేటర్ వరంగల్ ముంపుకు గురి కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్క్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలతోటి ప్రధానంగా హన్మకొండకు సంబంధించినటువంటి ఎన్ని ఏరియాస్ మునిగాయి, అక్కడ సహాయ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నంతో ఎమ్మెల్యే నారాయణ ఉన్నారు. చెప్పండి, అంటే వర్షాకాలం వచ్చిందంటే వరంగల్కి సంబంధించి గ్రేటర్ వరంగల్లో చాలా ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. ఈ సమస్య చాలా ఏళ్ళుగా ఉంది. వీటి శాశ్వత పరిష్కారం ఏమనుకుంటున్నారు? మీరు గమనించండి, 43% వర్షపాతం నమోదైంది. గతంలో 30 పడితేనే మొత్తం ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి అందరూ బంగ్లాల మీద కూర్చుంటే మేము స్వయాన బిర్యానీ ప్యాకెట్లు, హాఫ్ ప్యాకెట్లు ఫుడ్ అందించే సందర్భాలు ఉన్నాయి. ఇవాళ 43% పడ్డా మేము ముందస్తు ప్రమాదం చర్యలు తీసుకోవటం వలన, నాలాలు, చెరువులు, కుంటల్ని కొన్ని కొట్టేయటం వలన ఇవాళ చాలా డివిజన్లలో తగ్గింది. అది ఇంకా అయినా కానీ ఇంకో 5-6 డివిజన్లు, 4-5 డివిజన్లలో పోతన్ నగరు, వీవర్స్ కాలనీ కానివ్వండి, ఇప్పుడు అంబేద్కర్ నగర్లో ఏమైంది, ఇక్కడ అవన్నీ కరెక్ట్ చేయడం వల్ల ఆ నీళ్ళన్నీ ఇటు వచ్చేసినాయి. ఈ నీళ్ళు రావడం ఇవాళ దీనికి కూడా మేము ఈ కాలనీకి కూడా 5.5 కోట్లు మేము శాంక్షన్ అయి ఉన్నది. నయం నగర్ బ్రిడ్జ్ అనే దాని మీద క్లోజ్ చేసినాం కాబట్టి దీన్ని కూడా క్లోజ్ చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కదా. అది అయిపోయినాక దీన్ని ఓపెన్ చేయాలి. ఈ లోపల వర్షాకాలం అయిపోతుంది. ఈ వచ్చే వర్షాకాలం నాటికి ఇది అందియటానికి ఏర్పాటు చేసినాం. అయినా కొన్ని కాలనీలలో 5-6 కాలనీల ఇబ్బందులు ఉన్న వలన అధికార యంత్రాంగం కానివ్వండి, కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు అందరూ కూడా ఈ 3 రోజులు రాత్రి పగలు అందుబాటులో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్స్ వాటిని కూడా ఎక్కడెక్కడ వారిని పునర్నివాసం తీసుకొచ్చి, ఎక్కువ ఏమి వరంగల్ వెస్టులా అనుకున్న స్థాయిలో ఉన్నది, బట్ అనుకున్న స్థాయిలో లేకుండా నివారించగలిగినాం. ఇలా సక్సెస్ అయినా మనం సంతోషపడాలా, ఇంకా కొన్ని కాలనీలు మిగిలినాయని బాధపడాలని అర్థం కాని స్థితిలో ఉన్నది. ఏదేమైనా వచ్చే వర్షాకాలం నాటికి ఇట్లాంటి అన్ని ముప్పున్న ప్రాంతాలన్నింటినీ కూడా వాటి సమస్య పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తాను. ప్రధానంగా అసలు ఈ స్థాయిలో ముంపుకు గురి కావటం, అంటే హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది చాలా పెద్ద నగరం అంటాం. ఈ చిన్నపాటి వర్షానికి ముంపు సరే మీరు దాని పరిష్కారం వైపు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అసలు ఇంత ముంపుకు గురి కావడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? వాటిని ఏమన్నా రెక్టిఫై చేసే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారు? క్లియర్గా చెప్పినాం కదండి, గత పాలకులలో నాలాలు, చెరువులు, కుంటలు, కబ్జాలు కింది స్థాయికి మొదలు పెడితే మీది స్థాయి దాకా దాన్ని ఏమో పడతాడు దోసుకొని అడ్డం దిడ్డం గట్టిపారేసినారు. వాళ్ళ పాపమే ఇలా ఇది కట్టుకున్నది. అయినా వాటిని ఇలా నయంనగర్ నాలా చూడండి, అది కొట్టేసుకుంటూ పోతుంటే ఎన్ని వెళ్ళినాయి, ఎన్ని వెళ్ళినా మేము ఊపుకోలేదు. వాటి కొట్టేయగలిగినాం కాబట్టి ఈ వాటర్ అంతా తొందర పడ్డా కానీ అటు వెళ్ళిపోతున్నది. వాటికి దాని విలువ ఇప్పుడు మనకు దాని విలువ తెలియట్లే. ఇంకా 4 రోజులు అయితే తెలుస్తుంది దాని విలువ. వాటర్ అంతా అక్కడ మునిగిపోయి ఇవాళ నయంనగర్ ఏరియా మొత్తం ఈ మీడియా అంతా అక్కడనే ఉండేది లాస్ట్ గతంలో. ఇప్పుడు ఒక్క మీడియా అక్కడికి ఎందుకు పోవట్లేదు, ఆడ మేము పరిష్కరించగలిగినాం. వచ్చే నాటికి దీన్ని కూడా పరిష్కరిస్తాం. ఇక్కడ కూడా మీరు అవపడకుండా ఇంకోది ఇక్కడికి పోయేటట్టు చేస్తాం. సో వచ్చే ఏడాదికి అయితే ఈ సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. సేమ్ టైంలో ప్రజెంట్ అయితే అంటే కొంత ఇట్లాంటి పరిస్థితులు, అట్లాంటి కాలనీస్లలో సహాయ కార్యక్రమాలు కావచ్చు, లేదా మరో 1-2 రోజులు అయితే అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ చెప్తుంది. ఈ నేపథ్యంలో మీ అధికార యంత్రాంగం కావచ్చు, మీ వాళ్ళు ఎట్లా అప్రమత్తం అవుతున్నారు, లేదా లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళకు మీ వైపు నుంచి ఎలాంటి సూచనలు చేస్తారు? పూర్తి స్థాయిలో అప్రమత్తంగా అధికార యంత్రాంగం, నాయకులం, కార్యకర్తలం అందరం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా మేము ఫీల్డ్ మీద ఉన్నాం. రాత్రి పౌన్లు 3 రోజులు ఎక్కడ పోకుండా అందరూ కూడా ఉండాలని మరి అదే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ద్వారా అత్యవసర పని ఉంటే తప్ప బయటికి రాకండి, సహకరించండి. మన తోడుగా మనకున్న పక్క వాళ్ళకు కూడా సహకరించే ప్రయత్నం చేయండి. ఇది ప్రస్తుతం అయితే ముంపు ప్రాంతాలను అయితే ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో ఆక్రమణలు, చెరువులు కావచ్చు, కుంటలు, అదేవిధంగా నాలాలకు సంబంధించిన ఆక్రమణల ఫలితమే ప్రస్తుతం నగరం ముంపు గురి కావడానికి ఈ దుస్థితి కారణమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాటన్నిటి నుంచి కూడా ప్రక్షాళన చేసే విధంగా వచ్చే ఏడాది వరకు ముంపు నుంచి
వరంగల్ నగరాన్ని బయటపడేసే శాశ్వత పరిష్కారం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుందనేది ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వర్షాల నేపథ్యంలో అయితే కొన్ని కాలనీలు ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా కాలనీలను గుర్తించడం, అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినా సహాయం అందించేందుకు కూడా సన్నద్ధమై ఉన్నామని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే రికార్డు స్థాయిలోనే వర్షాలు పడుతున్నాయి. దీంతో వరంగల్లో చాలా లోతట్టు ప్రాంతాలు అయితే కొంత జలమయమవుతున్నాయి. కంటిన్యూగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్న వెదర్ రిపోర్ట్ నేపథ్యంలో అయితే వరంగల్ వాసులు మాత్రం కొంత ఆందోళనకు గురవుతున్నారు. స్లమ్ ఏరియాస్ మునగడంతో పాటు ప్రధాన రహదారులన్నీ కూడా నీటితోటి జలమయంగా మారుతూ రాకపోకలు కూడా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.